సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను నారా లోకేష్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నానన్నమాట. అదేంటంటే నారా లోకేష్ గారు ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇంతకు ముందు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారన్నమాట. అప్పుడు ఆయన ఈసారి ఎలాగైనా ఈ నియోజకవర్గంలో నేను గెలవాలి, అలాగే ఈ నియోజకవర్గాన్ని మా పార్టీకి పర్మనెంట్ గెలుపు నియోజకవర్గంగా తయారు చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరితో తిరిగి మాట్లాడి అక్కడ ముఖ్యంగా ఈ చేనేత కార్మికులు అలాగే జ్యువెలరీ తయారు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. వాళ్ళందరితో మాట్లాడి మీకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, చాలా ఫండ్స్ రిలీజ్ చేస్తాను, చాలా లోన్స్ ఇస్తాను, మీకు మీ పిల్లలకి ఎంతో భవిష్యత్తు బాగుండేలా చేస్తానని చెప్పి మాటిచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారనమాట. ఇప్పుడు ఆయన ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం దేశాలు తిరిగి దాంట్లో ఈ జ్యువెలరీ తయారు చేసే పార్కులు అలాగే హ్యాండ్లూమ్ పార్కులు ఎలాగైనా సరే మంగళగిరిలో పెట్టాలని పెట్టి వాటి ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కల్పించి తర్వాత ఆ ఉత్పత్తుల్ని దేశాలు ఎగుమతి చేసి వాటికి మంచి మార్కెట్ తీసుకొచ్చి వాళ్ళందరూ మంచి ఆదాయాన్ని తెచ్చుకునే విధంగా చేయాలని చెప్పి లోకేష్ గారు చాలా గట్టిగా అనుకున్నారంట. దానికి తగ్గట్టుగానే ఆయన చాలా మందితో మాట్లాడుతున్నారు. ఎలాగైనా సరే ఈ హ్యాండ్లూమ్ పార్కులు జ్యువెలరీ తయారు చేసే పార్కులు పెట్టి మంగళగిరికి ఒక రేంజ్ తీసుకురావాలని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యారన్నమాట. నిజంగా ఆయన సంకల్పం నిజం అవ్వాలని చెప్పి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.